నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం మొదలైంది. అటు అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రభంజనం సృష్టిస్తుంటే, ఇటు సోషల్ మీడియాలో ఒకే ఒక పేరు మారుమ్రోగుతోంది. అదే సౌత్ బ్యూటీ త్రిష. అసలు విజయ్ ప్రమాణ స్వీకార వేదికపై ఏం జరిగింది? త్రిషకు వచ్చిన ఆ 12 కోట్ల భారీ ఆఫర్ వెనుక ఉన్న రహస్యమేంటి? లెట్స్ వాచ్. కోలీవుడ్ దళపతి నుంచి తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ఒక కొత్త శకాన్ని ప్రారంభించారు. పదవి చేపట్టిన రెండో రోజు నుంచే సంచలన నిర్ణయాలతో పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో విజయ్ ప్రభుత్వం భారీ మెజారిటీతో విజయం సాధించడం విశేషం. ఏకంగా 144 ఓట్లు సాధించి తన బలాన్ని నిరూపించుకున్నారు. ఈ విజయం టీవీకే శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మరోవైపు ప్రమాణ స్వీకార వేడుకల్లో త్రిష స్పెషల్ అట్రాక్షన్గా నిలవటం అందరినీ ఆశ్చర్యపరిచింది. నీలిరంగు పట్టుచీరలో ఆమె మెరిసిపోతుంటే అందరి కళ్ళు ఆమె వైపే ఉన్నాయి. వేదిక మీద ఉన్న విజయ్ కూడా ఆమెను చూసి నవ్వటం చర్చనీయాంశమైంది. అటు రాజకీయాలు, ఇటు త్రిష క్రేజ్ ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్. వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధంపై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. తమిళపీఠాన్ని అధిరోహించిన విజయ్ దూకుడు చూస్తుంటే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. తన తొలి బలపరీక్షలోని విపక్షాలకు చుక్కలు చూపిస్తూ విజయకేతనం ఎగరవేశారు. కేవలం 22 ఓట్లు మాత్రమే వ్యతిరేకంగా రావటం విజయ పట్టును తెలియచేస్తోంది. ఈ అద్భుత విజయానికి సహకరించిన వారందరికీ విజయ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అయితే విజయ్ సీఎం అయిన వేళ హీరోయిన్ త్రిషకు లక్ మామూలుగా కలిసి రాలేదు. ఏకంగా 12 కోట్ల రూపాయల భారీ ఆఫర్తో ఆమె వార్తల్లో నిలిచింది. రజనీకాంత్ మరియు కమల్ హాసన్ కాంబోలో రాబోతున్న భారీ చిత్రంలో ఆమెకు ఛాన్స్ దక్కిందట. ఇంత భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేయటం ఇప్పుడు ఇండస్ట్రీలో సెన్సేషన్గా మారింది. త్రిష ఈ భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అన్నది చూడాలి. సినిమాలతో పాటు విజయ్తో ఆమెకున్న స్నేహం కూడా మరోసారి వైరల్ అవుతోంది. సీఎం కుర్చీలో కూర్చున్న వెంటనే విజయ్ తన విశ్వరూపం చూపిస్తున్నారు. పాలనాపరమైన నిర్ణయాల్లో వేగం పెంచుతూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఓటింగ్లో టీవీకే సర్కార్ తిరుగులేని విజయం అందుకుంది. పీఎంకే మరియు బీజేపీ ఎమ్మెల్యేలు తటస్థంగా ఉండటం విజయ్కు కలిసొచ్చింది. విజయ్ రాజకీయ విజయంతో పాటు త్రిషకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. త్రిష తన లుక్స్తో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కొత్త గ్లామర్ తీసుకొచ్చారు. తమిళ సాంప్రదాయం ఉట్టిపడేలా ఆమె అలంకరణ అందరినీ మంత్రముగ్ధులను చేసింది. అటు సినిమాల్లోనూ త్రిషకు అత్యధిక రెమ్యూనరేషన్ ఆఫర్ రావటం విశేషం. సీనియర్ స్టార్స్ పక్కన నటించేందుకు ఆమెకు కోట్లలో పారితోషికం ఇస్తున్నారట. విజయ్ ముఖ్యమంత్రి కావటంతో త్రిషకు గోల్డెన్ డేస్ మొదలయ్యాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దళపతి విజయ్ ఇక మీదట తమిళ ప్రజల ఆశాజ్యోతిగా నిలవబోతున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అంచనాలకు మించి ఉంటున్నాయి. అసెంబ్లీలో 144 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకోవటం సామాన్యం కాదు. ఈ భారీ విషయంతో విజయ్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్థిరపడింది. ఇక ఇదే సమయంలో త్రిష చుట్టూ తిరుగుతున్న వార్తలు సినిమా వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కమల్ మరియు రజనీ లాంటి దిగ్గజాల సినిమాల్లో త్రిషకు ఆఫర్ రావటం ఆమె క్రేజ్కు నిదర్శనం. 12 కోట్లు అంటే మామూలు విషయం కాదు. అందుకే ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి. అందుకే వీరిద్దరి పెళ్లి గురించి వస్తున్న వార్తలు మళ్లీ తెరపైకి వచ్చాయి. సోషల్ మీడియాలో ఈ జంటకు సంబంధించిన పాత వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. తమిళనాడు రాజకీయ క్షేత్రంలో విజయ్ సరికొత్త చరిత్రను లిఖిస్తున్నారు. బలపరీక్షలో నెగ్గి అసలైన లీడర్ అనిపించుకున్నారు. విజయ్కు మద్దతు తెలిపిన పార్టీలకు ఆయన వినయంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రిగా బిజీగా ఉంటూనే తన సన్నిహితులకు ఆయన విలువ ఇస్తున్నారు. ప్రమాణ స్వీకార వేడుకల్లో త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరినీ పలకరించారు. ఆమె కట్టుకున్న నీలిరంగు కంచిపట్టు చీర ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అటు త్రిష కెరియర్ కూడా ఇప్పుడు పీక్ స్టేజ్కు చేరుకుంది. 12 కోట్ల రెమ్యూనరేషన్ అంటే ఒక హీరోయిన్కు అది అత్యున్నత గౌరవమే. ఇంత పెద్ద ప్రాజెక్టును త్రిష వదులుకోదని అందరూ భావిస్తున్నారు. అయితే సినిమాలో కొనసాగుతూనే వ్యక్తిగత జీవితంపై ఆమె క్లారిటీ ఇస్తుందా అన్నది సస్పెన్స్. విజయ్ త్రిషాల జోడీ వెండితెరపై ఎవర్ గ్రీన్ అని అందరికీ తెలిసిందే. రాజకీయాల్లో రాణించడం అంటే మాటలు కాదు, కానీ విజయ్ అది చేసి చూపిస్తున్నారు.
ముఖ్యమంత్రిగా తన అధికారాన్ని ప్రజల సంక్షేమం కోసం వాడుతున్నారు. అసెంబ్లీ సాక్షిగా తనకున్న బలాన్ని నిరూపించుకుని విమర్శల నోళ్లు మూయించారు. 144 ఓట్ల మెజారిటీ విజయ్ నాయకత్వానికి దక్కిన గుర్తింపు. ఈ వేడుకలో త్రిష హాజరు కావటం అందరి దృష్టిని మరల్చింది. జడలో మల్లెపూలతో తమిళ వనితలా ఆమె మెరిసిపోయారు. విజయ్ వేదికపై నుంచి ఆమెను పలుమార్లు పలకరించడం కెమెరా కళ్లకు చిక్కింది. వీరిద్దరి మధ్య ఏదో ఉందన్న ప్రచారం మళ్లీ ఊపందుకుంది. త్రిషాకు వచ్చిన భారీ ఆఫర్ ఆమె మార్కెట్ వాల్యూను అమాంతం పెంచేస్తుంది. రజనీ కమల్ సినిమా కోసం ఆమె తీసుకునే పారితోషికం ఇప్పుడు పెద్ద చర్చ. త్రిష తన నిర్ణయాన్ని ఎప్పుడు వెల్లడిస్తుందో అని అందరూ ఎదురుచూస్తున్నారు. విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. బలపరీక్షలో విజయం సాధించి విజయ్ తన పట్టును చాటుకున్నారు. పీఎంకే, బీజేపీ దూరంగా ఉన్న విజయ్ మెజారిటీకి డోకా లేకుండా పోయింది. ముఖ్యమంత్రిగా తన బాధ్యతలను విజయ్ ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఇక ఈ రాజకీయ కోలాహలంలో త్రిష నామజపం గట్టిగా వినిపిస్తోంది. నీలిరంగు చీరలో ఆమె సోయిగం అభిమానులను కట్టిపడేస్తుంది. వేడుకకు వచ్చిన ప్రముఖులతో ఆమె ఎంతో గౌరవంగా వ్యవహరించారు. సినిమాలో ఆమెకు వస్తున్న ఆఫర్లు వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. 12 కోట్ల రూపాయలతో ఒక హీరోయిన్ ఆఫర్ పొందటం కోలీవుడ్లో సంచలనం. విజయ్ సీఎం అయ్యాక త్రిషా పేరు ఇలా మారుమోగటం యాదృచ్ఛికం కాదు. వీరిద్దరి వివాహం గురించి వస్తున్న వార్తలు నిజమవుతాయా అని ఫ్యాన్స్ ఆశగా ఉన్నారు. ముఖ్యమంత్రి విజయ్ పాలనలో మొదటి గండాన్ని విజయవంతంగా అధిగమించారు. అసెంబ్లీ బలపరీక్షలో టీవీకే ఘన విజయం సాధించడం శుభపరిణామం. వ్యక్తిగత ఓట్లు అతి తక్కువగా రావడంతో విజయ్ స్థానం సుస్థిరమైంది. తనను నమ్మిన ఎమ్మెల్యేలకు విజయ్ ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు హీరోయిన్ త్రిష అదృష్టం 3 పువ్వులు 6 కాయలుగా ఉంది. కోలీవుడ్ పెద్దల సినిమాల్లో ఆమెకు అవకాశం రావటం ఒక ఎత్తైతే భారీ పారితోషికం మరో ఎత్తు. 12 కోట్ల ఆఫర్తో ఆమె సౌత్ ఇండియాలోని టాప్ హీరోయిన్గా నిలిచింది. ఆమె ఈ ఆఫర్ను అంగీకరిస్తుందా లేదా సినిమాలకు స్వస్తి పలుకుతుందా అన్నది తెలియాల్సి ఉంది. విజయ్ రాజకీయ ఎంట్రీ తర్వాత ఆమె ప్రాధాన్యత పెరిగిందన్నది వాస్తవం. వీరిద్దరి ప్రేమాయణం గురించి మరోసారి గట్టిగా చర్చ జరుగుతోంది. విజయ్ త్రిషాల పెళ్లి వార్తలపై క్లారిటీ రావాలంటే మరికొంతకాలం ఆగాలి. విజయ్ అనే పేరు ఇప్పుడు తమిళనాట ఒక బ్రాండ్గా మారిపోయింది. ముఖ్యమంత్రిగా ఆయన వేస్తున్న ప్రతి అడుగు ఒక సంచలనమే. బలపరీక్షలో నెగ్గటం ద్వారా తన ప్రభుత్వానికి తిరుగులేదని ఆయన నిరూపించారు. రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నా విజయ్ మాత్రం దూసుకుపోతున్నారు. ఈ సంతోష సమయంలో త్రిష గురించిన వార్త ప్రేక్షకులకు మరింత కీకిస్తోంది. ప్రమాణ స్వీకారంలో ఆమె మెరుపులు ఇంకా కళ్ల ముందే కదులుతున్నాయి. త్రిష ధరించిన పట్టుచీర అలంకరణ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. భారీ బడ్జెట్ సినిమాలో ఆమెకు వచ్చిన ఆఫర్ చూసి అందరూ నోరెళ్లబెడుతున్నారు. 12 కోట్ల రెమ్యూనరేషన్ ఆమె పాపులారిటీకి నిదర్శనం. అటు విజయ్ ఇటు త్రిష ఇద్దరూ తమ తమ రంగాల్లో నెంబర్ 1గా నిలుస్తున్నారు. ఈ క్రేజీ కాంబో మళ్లీ నిజ జీవితంలో ఒకటి కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. తమిళనాడు సీఎంగా విజయ్ పగ్గాలు చేపట్టడం ఒక చారిత్రక ఘట్టం. 2వ రోజే పాలనలో తన మార్కు చూపిస్తూ అదరగొడుతున్నారు. బలపరీక్షలో అఖండ విజయం సాధించి అసెంబ్లీపై పట్టు సాధించారు. మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పారు. ఈ వేడుకలో త్రిష ఉనికి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజయ్ త్రిషాల మధ్య ఉన్న స్నేహం పాత సినిమాల జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది. త్రిషాకు వచ్చిన 12 కోట్ల ఆఫర్ ఆమె కెరియర్లోనే బిగ్గెస్ట్ అని చెప్పాలి. దిగ్గజ హీరోలతో కలిసి నటించే ఈ ఛాన్స్ ఆమెను ఎక్కడికో తీసుకెళ్తోంది. అయితే ఆమె వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలకు బ్రేక్ ఇస్తుందేమోనన్న అనుమానం కూడా ఉంది. ఏది ఏమైనా విజయ్ సీఎం కావడంతో త్రిషా పేరు మారుమోగిపోయింది. వీరిద్దరి బంధంపై వస్తున్న పుకార్లకు కాలమే సమాధానం చెప్పాలి.